హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ చికెన్ పకోడీ. నూనె ఎక్కువగా పీల్చుకోకుండా క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. సాయంత్రం వేళ పిల్లలకు స్నాక్స్లా కానీ రసం, పప్పు ఇలా దేనితో సర్వ్ చేసుకున్న రుచి అద్దిరిపోతుందండి. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అరకేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన చికెన్లో 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ మాత్రమే. అలాగే 1 స్పూన్ అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, 1 గుడ్డు, ఇది కూడా ఆప్షనలే. ముందుగా ఈ మసాలాలు అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, దీని ప్లేస్లో శనగపిండి అయినా వాడుకోవచ్చు. అలాగే 1 స్పూన్ బియ్యం పిండిని 1 బద్ద నిమ్మరసం వేసుకొని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీనిని మూత పెట్టి టైం ఉంటే 2 గంటలు లేదా గంట పాటు వదిలేసి వేయించుకోవడానికి తగినంత నూనెని వేసుకొని నూనె బాగా వేడయ్యాక ముక్కలను అంటుకోకుండా కొంచెం దూరంగా వేసుకొని వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇలా వేగుతున్నప్పుడు కలుపుకొని వేయించుకొని ఈ విధంగా ఫ్రై అయినప్పుడు ఇలాగే మిగిలిన వాటిని ఫ్రై చేసుకొని చివరిగా కొద్దిగా కరివేపాకు ఉంటే జీడిపప్పు వేసుకొని వేయించుకొని తీసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కరకరలాడే చికెన్ పకోడీ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి.